ఒక నిమిషం అండి. జోషి గారు చెప్పండి. ఒక్క నిమిషం. ఎస్ జోషి గారు. ఎస్ జోషి గారి తర్వాత నెక్స్ట్ పృథ్వీరాజ్ గారికి. సార్ నిన్న ఒక మాట ఇంకా ఒక మాట అన్నారు. ఎమ్మెల్యేలు అమ్ముడు పోతున్నాయంట, తెలంగాణ ఎంపీలు అమ్ముడు పోతున్నాయంట, తెలంగాణ ఆఫీసర్లు అమ్ముడు, ఆఖరికి పోలీస్ డిపార్ట్మెంట్ అంట 2 బ్యాగులు తీసుకుపోయి మార్వాడు రాజకీయ నాయకులు అందరు వీళ్ళు మాత్రమే కొంతమంది 10 మంది శుద్ధపూతలు సదా మహాత్మా గాంధీ మేము అంతా దొంగలు దోపిడీ చేసేటోళ్ళము, మేము దేశద్రోహులము. గుజరాతీ మార్వాడి గుజరాతీ ట్యాక్స్ హిందుస్థాన్ లో అదాని అంబానీ ట్యాక్స్ కట్టుడు ఆ దొంగలు. మార్వాడి సపోర్ట్ చేస్తే ఒక మోటివ్ అంటగట్టడం. ఓకే, దేశంలో కులాల మధ్య మతాల మధ్య చిచ్చు పెట్టొద్దంటే అది లేకపోతే ప్రాంతాలు ఈ విధంగా వైషమ్యాలు సృష్టించడం, దేశ సమగ్రత కోరుకుంటే దానికి మోటివ్ అంటగట్టడం. ఇది సింగల్ ఎజెండా ప్రోగ్రాము. సనాతన ధరం మధ్యలో కొట్టాలి అంటే వీళ్ళకి ఒక్క నిమిషం సమస్య పరిష్కారం మీద చిత్తశుద్ధి లేదు. సమస్య పరిష్కారం టైగర్ అలా తెలంగాణ గోబ్యాక్ అన్నలే. కులవృత్తులకు దగ్గర చేస్తున్నామండి మేము. పెద్ద ఎత్తున గ్రౌండ్ లెవెల్ లో ఉద్యమం జరుగుతోందండి. ఏం తెలుసు వీళ్ళకి, ఏం మాట్లాడుతున్నారు? ఒక నిమిషం దీర్ఘ గారు. అమరప్రసాద్ గారు చెప్పండి, ఏదో చెప్తున్నారు. సో ఇప్పుడు ఇక్కడ విషయం ఏంటంటే చారి గారు ఎందుకు అంతగానో నోరేసుకొని ఆయన ఇలా అంటే ఇష్టం వచ్చిన స్టేట్మెంట్ ఇస్తారో అర్థమైతలేదు. ఇక్కడ పాయింట్ ఏంటంటే ఇప్పుడు మేము కూడా చిన్న వృత్తుల వాళ్ళకు అన్యాయం జరుగుతుంది కొంతవరకు మేము కూడా ఒప్పుకుంటున్నాం కదా, హిందూ సమాజం అందరూ ఒప్పుకుంటారు. మరి దీనికి సొల్యూషన్ ఏంటి? ఆ సొల్యూషన్ గురించి ఆలోచించాలి తప్పించి నువ్వు పైసలు తిన్నావు తినేటోడికే పైసలు తినే గురించి తెలుస్తుంది బాగా. ఇప్పుడు ఇంకో విషయం కూడా ఏంటంటే పృథ్వీరాజు మన నిన్న ఒక రౌండ్ టేబుల్ సమావేశం ఏర్పాటు చేసిండు. ఆయన ఉద్దేశం మంచిదే కావచ్చు అని ఇక్కడ అంటున్నారు, కానీ 100% ఆయన ఉద్దేశం మంచిది కాదు ఆయనది. ఒకవేళ పృథ్వీరాజు ఉద్దేశం బాగా మంచిది అయింటే మరి అక్కడ ఉన్న వాళ్ళందరూ అంబేద్కరిస్టులు ఎందుకున్నారు అక్కడ? సరే మీరు మళ్ళీ వేరే టాపిక్ వెళ్తున్నారు. ఒక్క నిమిషం పృథ్వీరాజ్ గారు, పృథ్వీరాజ్ గారికి అవకాశం ఇవ్వక చాలాసేపు పృథ్వీరాజ్ గారికి అవకాశం ఇవ్వక చాలాసేపు ఒక్క నిమిషం అమరప్రసాద్ గారు పృథ్వీరాజ్ గారికి అవకాశం కంటిన్యూస్ రన్నింగ్ కామెంటరీ పృథ్వీరాజ్ గారు చెప్పండి. సారీ రిపీట్ అవుతున్నాయి అన్ని. చెప్పండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను మాట్లాడింది మాధవీలత గారి పేరు తీసుకొని తన గురించి మాట్లాడినా. ఇక్కడ ఎవరు అఫండ్ కావాల్సిన అవసరం ఏం లేదు దాని మీద. కానీ నా పేరు తీయకుండానే కొన్ని మాటలు ఇప్పుడు దేవిక గారు మాట్లాడి దేవిక గారి గురించి కానీ మురళి గారి గురించి కానీ ఎవరి మీద నేను మాట్లాడింది మాధవీలత గారి గురించి మాట్లాడినా. ఓకే, తన మాట్లాడినందుకు మాట్లాడినా, అది పేరు తీసుకుని మాట్లాడినా నేను. ఓకే, తర్వాత తెలంగాణ ఇప్పుడు మీరు చెప్పిన మీరు ఛానల్ మీలాంటి వాళ్ళు ఇబ్బందులు పడి చూసే మేము కూడా ఛానల్ పెట్టినాం కదా, మేము నష్టపోయినాము. 10 ఏళ్ళు ఆంధ్రోళ్ళ దగ్గర ఒక అడ్వర్టైజ్మెంట్ తీసుకోకుండా మేము కూడా నష్టపోయిన వాళ్ళమే. దాంట్లో మీరు ఉద్యోగం చేసుకుంటా మీరు అంకమరావు చాలా మంది ఇబ్బందులు పడితే అవన్నీ ఇబ్బందులు చూడలేక శైలేష కావచ్చు మేము పెట్టినాము, మేము లాసెస్ లో నడిపినాము, మేము ఏం చేసినామో మా బాధలు ఏం చేసినామో ఇప్పటి వరకు అవి శాపం లెక్క మా ఎంబడి ఆర్థికంగా కూడా దెబ్బతిని ఉన్నాం. మేము కూడా మా పొట్టలు ఎవరు తెలంగాణ ఏ ఒక్కరిని సొత్తని ఇవ్వడం చెప్తలేడు. అది రాజకీయ పార్టీ నాయకుల సొత్తని కూడా మేము చెప్తలేము. బరాబర్ మా పాత్ర 100% తెలంగాణ సాధనలో ఉన్నది, నాతో పాటు మీ అందరిది కూడా ఉన్నది, ఇంకా చాలా మందిది ఉండొచ్చు. ఓకే, సో దాన్ని మీరు ఏదో చేసుకుని అఫెండ్ అయ్యి ఎవరు మాట్లాడాల్సింది ఏం లేదు. ఇక్కడ ప్రతి ఒక్కరు పత్రికలు చేసిండు, లాఠీ దెబ్బలు తిన్నాడు, టెంట్ల కాడ కూర్చున్నాడు, అన్ని ఇవన్నీ జరిగినాయి. ఇంకోటి ఏంటంటే మేము నిన్న పెట్టిన మీటింగ్ ఇప్పుడు మీరు పదే 3-4 సార్లు చెప్తా ఉన్నారు దానిలో సమస్యలు ఏంటిది? మార్వాడి గో బ్యాక్ కాదు, మార్వాడి సమస్య పరిష్కారాలు మేదో చర్చ పెట్టింది రౌండ్ టేబుల్. అంటూ మీరందరూ క్లారిటీ ఇస్తున్నా. మీరు మీ రౌండ్ టేబుల్ మీటింగ్ లో మీరు మాట్లాడింది మా దానిలో కూడా అప్లోడ్ చేశారు. ఓకే, రౌండ్ టేబుల్ గో బ్యాక్ అంటే సమస్య పరిష్కారం మార్వాడీల వల్ల, ఒకవేళ మార్వాడీల వల్ల కులవృత్తులకు ప్రాబ్లం అయితే నో ప్రాబ్లం. ఒక్క నిమిషం అమరప్రసాద్ గారు ఇదేక్కడిది ఏందండి చర్చల పిలిచి పృథ్వీరాజ్ గారు చెప్పండి. ఒక నిమిషం చదువుకున్న ఏంటిది అమరప్రసాద్ నా మాట మీద ఆబ్జెక్షన్ ఉంటే తర్వాత మాట్లాడి పృథ్వీరాజ్ గారిని ఒకటి క్లారిటీ ఇస్తున్నా. ఒక్క నిమిషం. నిన్న మీరు రౌండ్ టేబుల్ మీటింగ్ పెట్టారు కదా, మీరు ఏం పెట్టారంటే దీని సమస్య పరిష్కారం అన్ని యాంగిల్ తీసుకున్నారు. దానిలో మోస్ట్ ఆఫ్ ది పీపుల్ సంబంధించిన బైట్స్ ఇంక్లూడింగ్ మీరు కూడా మా ఛానల్లో అప్లోడ్ చేశారు. ఓకే,
మీరు దీనిలో కుల వృత్తులకి లేకపోతే తెలంగాణ వాళ్ళకి నష్టం జరుగుతుందంటే దానికి సంబంధించి సమస్య పరిష్కారం వేరు, దాన్ని మళ్ళా హిందూ మతాలు లేకపోతే దాని విధంగా పండుగలు దాని మీద దాడి ఆ విధంగా చేస్తే మోటివ్ వేరు. వ్యక్తుల్ని బట్టి ఆన్సర్ కూడా ఉంటుంది, అది నేను చెప్పేది. సేమ్ మాకు కూడా అట్లనే ఉంటది కదా, మేము కూడా ఏం కాముష్కేం కూర్చోం కదా. ఇప్పుడు మీరు మాట్లాడుతున్నా మేము కూడా మాకుంటది, మా ఉద్దేశాలు ఏంటివో మీరు అర్థం చేసుకోకుండా మీ ఇష్టం వచ్చిన మాట్లాడితే అదే అందుకనే చెప్తున్నా ఇప్పుడు అరే నన్ను చెప్పనండి ఇక నన్ను చెప్పండి. మీరు చెప్పింది కదా, నా ఉద్దేశం కూడా అందరిని పిలిచి కూర్చోబెట్టే దాంట్లో బాధితులతోటి మాట్లాడియాలనుకున్నాము. అందులో వైశ్య సంబంధించిన సామాజిక వర్గాలు అది కూడా అతను మాట్లాడేటప్పుడే ఓపెన్ చేసేట అతను మాట్లాడేటప్పుడే నేను బీజేపీ అని చెప్పి మాట్లాడిండు. ఓకే, నేను బీజేపీ అని చెప్పి మాట్లాడిండు. తననే మాధవీలత గారి గురించి ఎక్కువ చెప్పిండు. కోమటోలో దాంట్లోకి వెళ్ళి మాట్లాడిన దాంట్లో ముగ్గురు బీజేపీకి సంబంధించినటువంటి వాళ్ళే. మీరు అన్నారు వీళ్ళంతా వేరే ఆలోచన ఉన్నటువంటి వాళ్ళతో మాట్లాడిపించారని కాదు. మా విశ్వకర్మలకు సంబంధించిన దాంట్లో కూడా అందులో ఒకరు బీజేపీకి సంబంధించినటువంటి వాళ్ళే ఉన్నారు. అన్ఫార్చునేట్ గా ఆ సంఘాల అధ్యక్షులు వాళ్ళే ఉన్నారు, మేము వాళ్ళనే పిలవాల్సి వచ్చింది. మేము ఇక్కడ ఏం వీళ్ళని వాళ్ళని అనలే, అందరినీ పిలిచినాం కాదు. ఏంటంటే అది వన్ డేలో డిసైడ్ చేసి పెట్టింది. ఈవెన్ ఆమన్గల్ కి సంబంధించినటువంటి వాళ్ళని కూడా వర్తకులను మేము పిలిచినాం కానీ వాళ్ళు రాలేకపోయినరు. మీరు అనుకోండి, కొల్లాపూర్ సంబంధించిన వాళ్ళు కూడా పిలిచే ప్రయత్నం చేసినాం, వాళ్ళు రాలేకపోయినరు. సో ఒక మంచి ఉద్దేశంతో పెట్టిన దాన్ని మీరు బ్రాండ్ వేసి మీరు దాని ఏదో వేరే దిక్కు తీసుకొని డిఫరెంట్ అభిప్రాయాలు ఉంటాయి. ఆ డిఫరెంట్ అభిప్రాయాలు ప్రజలు ఏది కరెక్టో అది రిసీవ్ చేసుకుంటారు కదా. ఎవరు బ్రాండ్ మేమే అప్లోడ్ చేసామని చెప్తున్నా. లేదా మీ గురించి కాదు, ఇప్పుడు తన కూర్చొని మాట్లాడుతుంది కదా, మీరు ఇది పెట్టినరు, మీ ఉద్దేశం అది అంటే మీకు తెలియదు వాళ్ళు బీజేపీ మెంబర్స్ అని. మీరు ఓపెన్ చేసి చూడండి, వాళ్ళు చెప్పిండ్రు నేను బీజేపీ మనిషిని, నేను ఇక్కడ ఎలక్షన్ లో పనిచేసినా, నేను ఇక్కడ పోయినా, నేను పలానా అని మాట్లాడేది వాళ్ళు. మీరు తీయండి ఒకసారి, తీసి చూడండి మీరు కావాలంటే. భరత్ గారు నేను ఒక మాట మాట్లాడితే సో ఇప్పుడు మధ్య మధ్యలో ఇంటర్ఫియరెన్స్ భరత్ భాయ్, నేను ఇది చెప్పండి పృథ్వీరాజ్ గారు. హెటేక్ అవుతుంది ఇదంతా మధ్యలో, ఏంది ప్రజలకు కూడా హెటేక్ అవుతుంది. సో ఇది ఈ సమస్య ఎటో తీసుకుపోయి వ్యక్తిగత దాండలకు తీసుకోపోకండి. నా దృష్టిలో నేను అట్లా ఆలోచిస్తలేను. ఓకే, నేను అట్లా ఆలోచిస్తలేను. ఈ సమస్యకు, ఇది మెయిన్ గా జరుగుతున్న సమస్యకు ప్రజలకు కూడా అందరు చూస్తుంటారు కదా, ప్రజలు కూడా ఆలోచిస్తుంటారు కదా. ఎవరు ఏ సమస్యకు ఎవరు టేకేదారు కాదు, గుత్తేదారు కాదు, పట్టేదారు కాదు. మనం మాట్లాడతాం ప్రజాస్వామ్య దేశం. జనం ఏది డిసైడ్ చేసుకుంటారో, మా అసంటోళ్ళ మాటల విలువ ఉంటేనేమో నమ్ముతారు, మీ అసంటోళ్ళ మాటల విలువలు ఉంటే మిమ్మల్ని నమ్ముతారు. అక్కడ కూర్చొని ఎవరైనా కానీ. ఓకే, సో దీనికి ఇక్కడ కూర్చొని మనం గొంతులు చించుకోగానే ఏం ఒరిగేది లేదు ఇప్పుడు ఇక్కడ. కానీ ఒక అభిప్రాయాలు పోతున్నాయి. మా బోటోళ్ళం పెట్టేదాని ఉద్దేశాలు ఏంటి అనేది చెప్పేదని చెప్తున్నాం. ఎస్, మాధవీలత గారి గురించి మాట్లాడినప్పుడు ఆమె బడుల కాడికి ఎన్నడూ రాలేదు. మేము తిరుగుతున్నాం, గత 10 ఏళ్ల నుంచి కూడా మేము తిరుగుతున్నాం. మీకు దయచేసి మీకు అటువంటిది తెలుసుకోవాలని ఉంటే దయచేసి మీరు మళ్ళా పెట్టండి, మేము అన్ని తీసుకొచ్చి చూపిస్తాం. మీరేమైనా జడ్జిమెంట్ చేయదలుచుకుంటే మీరు కూడా చేస్తుండొచ్చు, మాకు తెలియదు. కానీ మిమ్మల్ని ఉద్దేశించి మేము మాట్లాడలేదు, ఎవరు ఇక్కడ ఉండొచ్చు ఉద్దేశించి మాట్లాడలేదు. మా చరిత్ర ఎంతో తెలుసు, మేము ఎన్ని బడులు తిరిగినామో తెలుసు, ఎన్ని హాస్పిటల్లో పోయి పన్నామో తెలుసు. అట్లానే మిమ్మల్ని మీరు తిరగలేదని మాట్లాడతలేదు. మేము ఆమె గురించి మాట్లాడినా బరాబర్ మళ్ళీ మాట్లాడతాం, ఎందుకంటే ఆమె కొత్తగా వచ్చింది కాబట్టి, వారి ఇవన్నీ సమస్యలు లేవనెత్తారు కాబట్టి వారి గురించి మాట్లాడినాం. సో మీరు ఆపాదించుకొని మీరు ఏమో మా కోటల మీద మీరు అట్లా మాట్లాడితే మేము ఒప్పుకోము, సమాజం కూడా ఒప్పుకోదు, మీకు కూడా మంచిది కాదు. అది చదువుకున్న వాళ్ళం కాబట్టి జర జాగ్రత్తగా ఉండి జాగ్రత్తగా మాట్లాడితే బెటర్. ఎవరి ఇళ్ళం మేమైతే కించపరిచే ప్రయత్నం జరగలేదు, జరగదు కూడా. తర్వాత ఇక సరే, ఆ పెద్ద మనిషి తోటి ఉన్నటువంటి అంశాలు అవి భవిష్యత్తులో తెలంగాణ ప్రజల దగ్గరికి మేము పోతాం, తెలుసుకుంటాం ఇదంతా. ఎస్, ఇవాళ గుడుల పక్కకు 50 మీటర్ల దూరం పక్కకు, తర్వాత బడుల 50 మీటర్ల పక్కకు, పెద్ద హౌసింగ్ ఇళ్ల పక్కకు 50 మీటర్ల పక్కకు ఓపెన్ గా మందు తాగుతున్నారు. అవి బంద్ చేయాలి. అవి వాటి గురించి కూడా ఒక్క నిమిషం. ఇవాళ పల్లెలలో ఏ పల్లెకు పోయినా గాంజాయి తాండవం ఆడుతున్నది. ఎక్కడ 3-4 యువకులు ఉంటే వాళ్ళ దాంట్లో ఎవడు గాంజాయి కొట్టి ఏం చేసినా కారు కట్టం వస్తే కూడా భయపడి దిగలేని సిచ్యువేషన్స్ ఉన్నాయి. అదే దగ్గర చిన్న 16 ఏళ్ల పిల్లలు రేపులు చేసి చంపుతున్నారు. ఈ సమస్యలన్నీ తెలంగాణ ఇవన్నీ ఇప్పుడు మనం ఇవి చించుకొని ఇవన్నీ చేస్తే చాలా సమస్యలే మనం మాట్లాడేందుకు, మనం పనిచేసేందుకు చాలా సమస్యలు ఉన్నాయి. గుడుల పక్క కూడా ఎస్ మీరు పోరాటాలు పెట్టండి, మేమైతే అదే ఆ పనిలో ఉన్నాం. ఏడ మాట్లాడినా మాటలు మాట్లాడుతున్నాం, మీరు కూడా మాకు తెలియకుండా ఎక్కడ చేస్తుండొచ్చు. వాటిని కూడా పరిష్కరించుకోవాల్సిన అవసరం ఉన్నది. ఆ సమస్యలు కూడా చాలా ఉన్నాయి. వాటితో విపరీతమైన క్రైమ్ పెరుగుతున్నది. ఇలా పేదోనికి చదువు దూరం అయింది. ఇవన్నీ అంశాల మీద కూడా ఇవన్నీ తెలంగాణతో ఇవన్నీ ఉండి యువతరం కూడా ఉద్యోగాలు రాక ఫ్రస్ట్రేషన్లు ఉన్నారు. ఇంకొకటి నేను యాక్సెప్ట్ చేస్తలేను ఏంటంటే, ఇక్కడ భూమి తీసుకొని ఇక్కడ కరెంటు వాడి ఇక్కడ బయట వచ్చి ఇక్కడ పెట్టినప్పుడు ఈ లోకల్ ప్రాంతానికి సంబంధించిన వాళ్ళకు కోటా ఉన్నప్పుడే లోకల్ అభివృద్ధి చేసేందుకే బయట వాళ్ళని ఇక్కడ ఇన్వైట్ చేస్తారు. ఇది నా అభిప్రాయం. అయితే కర్ణాటక గవర్నమెంట్ ఒక చట్టం చేసింది 80% స్థానికులకు ఉద్యోగాలని.
ఆంధ్రప్రదేశ్ అంతే కదా. ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్ కూడా చట్టం చేసింది. గవర్నమెంట్ డిమాండ్ చేయొచ్చు స్థానికులకు ఉద్యోగ అవకాశాలు. 100% అది చేయాల్సింది. అదే నేను చెప్తున్నా ఎందుకంటే కదా. ప్రెసిడెన్షియల్ ఆర్డర్ లో ఉంది, అది రాజ్యాంగ విరుద్ధమేం కాదు. అది అమలైతే లేదు భరత్ భాయ్, అది ప్రైవేట్ ఉద్యోగాల్లో లేదు, ప్రభుత్వ ఉద్యోగాల్లో ఉంది. ఇక్కడ ఒకటే మాట, ప్రైవేట్ ఉద్యోగాలు లేదు మీరు అన్నది. తెలంగాణలో ప్రైవేట్ ఉద్యోగాలు లేదు, అది చేయమని డిమాండ్ చేయొచ్చు అంటారా? ప్లీజ్ ఒకటి ఇక్కడ ఏందంటున్నా అంటే ఎమ్మెల్యేలు వీళ్ళు కూడా పైసలు తీసుకుంటున్నారు. ఎందుకు మాట్లాడినామంటే బెల్ట్ షాపులు అనేది లీగలా ఇల్లీగలా తెలంగాణలో? ఇల్లీగల్ రాజగోపాల్ రెడ్డిని అప్రిషియేట్ చేయాలి. మునుగోడులో మొత్తం బెల్ట్ షాపులు అన్ని ఆయన తీసేయించారు. ఒక సర్పంచ్ కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి మునుగోడులో మొత్తం బెల్ట్ షాపులు రద్దు చేయించి ఆ బెల్ట్ షాపులు ఉన్న వాళ్ళకు కూడా ప్రత్యామ్నాయం చూపించాడు. బరాబర్ అదే చెప్తున్నాం. మేమున్న రవీంద్ర భారతిలో ఒక బెల్ట్ షాప్, ఒక మహిళ ఇక్కడ దేశ్ముఖి సర్పంచ్, ఆ సర్పంచ్ తీసుకొచ్చి సన్మానం చేసినాము. ఆ ఊర్లో ఒకటే ఉండి రాజకీయ పార్టీలు వాళ్ళ ఎమ్మెల్యే మంత్రి పోలీసు వాళ్ళు ఒత్తిడి చేసిన తర్వాత కూడా వినకుండా పనిచేసింది. అటువంటి సమాజం గురించి నిర్మాణం కావాలని మా ఫోటోలు అనుకుంటున్నాం. వాళ్ళ ప్రజలకు కూడా పరిచయం చేస్తున్నాం. ఇలా నోట్లకు ఓట్లు అమ్ముకోవద్దని చెప్పి అటువంటి కూడా తీసుకొచ్చి పరిచయం చేస్తున్నాం. ఇవన్నీ ఆ రాజకీయ పరమైన లోపాలు తెలంగాణలో ఉన్నాయి కాబట్టినే అటువంటి దాంట్లో అందరికి ఉన్న లర్నెడ్ పీపుల్ అందరికి చెప్పదలుచుకున్నా. ప్రజలకు కూడా అదే చెప్తున్నా, ప్రజలకు కూడా అదే చెప్తున్నా. సమస్యలు, పోరాటాలు, రాజకీయ నాయకత్వం తెలంగాణలో అవినీతి పరమైంది కాబట్టి నీతివంతమైన నాయకులను ఉన్నటువంటి వాళ్ళందరూ కూడా ఇప్పుడున్నటువంటి వాళ్ళందరూ కూడా పర్సెంటేజ్ మెజారిటీ 99% తీసుకుంటున్నారు. ఇది అందరికీ తెలుసు. ఎవరు యాక్సెప్ట్ చేసినా చేయకపోయినా ఇది నేను చెప్పదలుచుకున్నా. ఇది నా అభిప్రాయము. నాకు అవకాశం ఇస్తే ఇక నేను వెళ్ళిపోతా బాయ్ సార్. థ్యాంక్ యూ పృథ్వీరాజ్ గారు. మురళీ మనోహర్ గారు మనం కూడా ఒక 5 minutes లో క్లోజ్ చేద్దాం. మురళీ మనోహర్ గారు పృథ్వీరాజ్ మీరు అంబేద్కరిస్టులు దాని గురించి మాత్రం మాట్లాడదు. మీరు వేరే గురించి మాట్లాడమంటారా లేకుంటే ఇలాంటి ఏది గంజాయి స్కూళ్ళు టెంపుల్ ఇవన్నీ ఇప్పుడు అసందర్భంగా సందర్భం ఆ మాటలు మాట్లాడమంటారా? చెప్పండి నన్ను. నిన్న రౌండ్ టేబుల్ సమావేశం జరిగింది. మాధవీలత గారు మాట్లాడినప్పుడు మీరు లేరు. మీరు మాధవీలత గారు లేరు. ఆమె లేవనెత్తిన సమస్యలకు నేను చెప్పిన మీతో చర్చ చేయలేదు. భరత్ భాయ్, మాధవీలత గారు రాంగ్ మాట్లాడారు. రాంగ్ స్టేట్మెంట్ ఇచ్చారు. చెప్పండి. ప్రసాద్ గారు ప్రసాద్ గారు మీరు మాట్లాడినప్పుడు ఒక మాట మాట్లాడారు. చెప్పండి ప్లీజ్. నేను చెప్పేది, నాకు చర్చకు ఇన్వైట్ చేసేటప్పుడు నాకు చెప్పింది లత గారు ఉంటున్నారు, మురళీ మనోహర్ సార్ ఉంటున్నారు అంటేనే నేను చర్చకు వచ్చిన. వీళ్ళందరూ ఎవరెవరో ఉన్నారంటే మాత్రం నేను చర్చ మాట్లాడరాదు కాబట్టి చెప్తున్నా. మీతో మాట్లాడేందుకు మళ్ళీ చర్చ పెట్టండి, మాట్లాడతా. నా గొంతు బాగాలేదు చెప్పినా నేను ఇప్పుడు ఇంకా వృత్తం కూడా సిద్ధమే. మీరు మీతో చర్చ 7 గంటల ఆడికి మీరు ప్లాట్ఫామ్ పెట్టండి, నేను వస్తా మాట్లాడదాం. అభిప్రాయాలు అగ్రీ టు అగ్రీ, లెటర్స్ అగ్రీ టు డిసగ్రీ, ఇదంతా చేద్దాం. నాకు మస్తు ఓకే ఉన్నది, నేను అన్ని మాట్లాడతాను. అందరికీ అవకాశం ఇస్తా. ఒకళ్ళ తర్వాత మాట్లాడాలి. ప్రసాద్ గారు అవకాశం ఇస్తాను. ఒక్క నిమిషం అందరికీ అవకాశం ఇస్తా. మాత్రం వెళ్ళిపోవద్దు. ఒక్క నిమిషం అందరికీ అవకాశం ఇస్తా. ఎస్ కంక్లూడ్ చేస్తాను. కొద్దిగా ఆవేశాలకు పోవాల్సిన అవసరం లేదు. కొద్దిగా డీసెన్సీ ఉండాల్సి వస్తుంది చర్చలో. ఒకరిని ఒకరు మనము తిట్టుకోవడానికి కాదు కూర్చున్నది, కొద్దిగా క్లారిటీ కొరకే కూర్చోవాలి. చిన్న చూపు చూపెట్టడానికి కొద్దిగా మాట్లాడండి అన్న. ఒక నిమిషం ఏంటంటే నో ఏదైనా ఇంత హాట్ ఇంత చర్చ జరిగాక దీనికి ఒక
కంక్లూజన్ ఉండాలని మాత్రమే నా విజ్ఞప్తి. ఇప్పుడు రౌండ్ టేబుల్ బాగా జరిగింది పృథ్వీరాజ్, నేను ఐ అప్రిసియేట్ ది ఎఫర్ట్. కాకపోతే దాంట్లో నేను కొందరు ఎలిమెంట్స్ ఇట్లా పాల్గొన్నారు, మాట్లాడారు. నీ ఇంటెన్షన్ మంచిది అయి ఉన్నా కొద్దిగా ఇట్లా అయ్యింది. కానీ చారి గారు మాట్లాడే మాటల్లో ఒక ఆక్రోశం ఉంది. కుల వృత్తుల యొక్క సమస్యలు నలిగిపోతున్నారు, మనుషులు నలిగిపోతున్నారు, లక్షల సంఖ్యలో నలిగిపోతున్నారు. నేను ఎందుకు ఈ మాట ఇంత గట్టిగా అంటున్నా అంటే, నేను కూడా ఒక ఛానల్లో నాది ఒక ఇది బాగా వైరల్ అయింది. ఆంధ్ర నుంచి నాకు ఫోన్లు వచ్చినాయి. నేను ఇక్కడ ఉన్న మిత్రులకు అందరు తెలవాలని నేను చెప్తున్నాను. ముఖ్యంగా దాంట్లో కూడా మళ్ళీ ఈ స్వర్ణ గారు వీళ్ళే ఈ కష్టాలు పడ్డారు. ఆదోని నుంచి ఎక్కడి నుంచో నాకు ఫోన్లు వచ్చినాయి, నంద్యాల నుంచి ఇవన్నీ ఫోన్లు వచ్చినాయి. వాళ్ళంతా నా వీడియో చూసిన తర్వాత కుల వృత్తుల వాళ్ళు నిజంగానే నలిగిపోతున్నారు. వాళ్ళన్ని ఫోన్లు విన్న తర్వాత నేను మళ్ళొకసారి చెప్తున్నాను, చాలా కష్టాలు ఉన్నాయి వాళ్ళకు. కనుక ఇది పెద్ద సమస్య. ఇది నాకు మార్వాడీల సమస్య కాదు, గో బ్యాక్ల సమస్య కాదు, ఏది సమస్య కాదు. తెలంగాణ ముఖ్యంగా మన రాష్ట్రంలో 10 ఏళ్ల తర్వాత ఈ పరిస్థితి ఎందుకు దాపురించింది? కనుక ఇది తప్పకుండా ఈ రౌండ్ టేబుల్ జరగాలి. చారి గారు మీరు ఆవేశానికి పోకండి. ఎందుకంటే సమస్య పరిష్కారం కావాలి కనుక కుల వృత్తులను మళ్ళా కలుపుదాము. సమస్య ఎక్కడ ఉందో తేల్చుదాము. అది ఎవరైనా సరే, అది మార్వాడీలా ఇంకొకరా లేకపోతే ఇది కాదు, వ్యక్తులు ఎవరైనా సరే, దందా, జీరో దందా, 2 నంబర్ కా మాల్ కల్తీ ఉంది కదా, దీని మీద దాడి జరగాల్సిందే. తెలంగాణలో ఈ యొక్క చిన్న వృత్తులు చేసుకునే వాళ్ళకు బతుకు తెరువు ఉండాలి. దాని కొరకు అందరం కలవాలి. కానీ దీంట్లో ఈ ఉద్యమాన్ని తప్పుదారి పట్టించి ఇంకెక్కడో నార్త్ సౌత్ డివిజను, ఈ డివిజను, దీన్ని మనం కొద్దిగా అర్థం చేసుకొని ప్రభుత్వం పైన ఒత్తిడి తేవడానికి అన్ని వృత్తుల వాళ్ళు మనం కలిస్తే, అది మార్వాడి వాళ్ళు ఉండని, గుజరాత్ వాళ్ళు ఉండని, ఇంకొకరు ఉండని, వాడు ఎగిరిపోవాలి. ఎవరు? బ్లాక్ దందా చేసేవాడు, జీరో దందా చేసేవాడు, వాడు మా టార్గెట్ మనకు. కనుక ఈ లక్ష్యం మనది. ఇదైతే మాత్రం దీంట్లో సక్సెస్ అవుతాం. మనము అనవసరంగా మనము నిందించుకోవడం, వీటి నుంచి మనము బయటపడాలి. ఇదొక్కటే నా విజ్ఞప్తి. ఓకే, జోషి గారు ఇప్పుడు చెప్పండి. 3 రోజులుగా ఇదే కదా మాట్లాడుకుంటున్నాం. దేవిక గారు ఒక్క నిమిషం, జోషి గారికి ఇచ్చిన తర్వాత మీకు జోషి గారు. సార్, ఇప్పుడు తెలంగాణలో మొత్తము 4 కోట్ల మంది ఉన్నాము. దాంట్లో గుజరాతీ మార్వాడి ఎన్ని % ఉన్నది సార్? వేరే కులము, వేరే మతాలు ఎంతమంది ఉన్నారు? మేము మొత్తం 4 కోట్ల మందికి మొత్తం మోసాలు చేస్తున్నాం సార్ మేము. ఇంకా ఇప్పుడు అన్న పృథ్వీరాజ్ అన్నాడు, 2 కూర్చుంటేనే నేను కూర్చుంటుండే. మళ్ళీ 2 గంటలు ఎందుకు కూర్చున్నావు అన్న? మాకు చిన్న చూపు చూపెట్టడానికి మాట్లాడుతున్నావా? 2 గంటలు కూర్చొని అన్ని డిబేట్ చేసినాక నాకు 2 ఉంటేనే నేను వస్తా, లేకుంటే అప్పుడు వెళ్ళిపోతుంటే మళ్ళీ 2 గంటలు డిబేట్ లో చూడలే ఇంతమంది కూర్చున్నాం. అటువంటి మాటలు మాట్లాడద్దు అన్న. మీరు డిబేట్ లో చూస్తున్నారు. సార్ మీరు చెప్పండి, 6 మంది కూర్చున్నాక మేము బెదిరిస్తున్నావు అనే నన్ను, బెదిరిస్తున్నావు అనే పెద్దన్న. మీరు పెద్ద ఉద్దేశంతో మేము ఆ మాట చెప్పినాం. దానికి నువ్వేదో 3 సార్లు మాట్లాడుకుంటా. ఏం పద్ధతి అండి? ఏం సంఘం అధ్యక్షులు మాకు అర్థమైతలేదు. ఈ అసంతోనే అశాంతి వస్తుంది, గుజరాత్ అశాంతి వస్తుంది. నేనేమో తాగి పంటరని నిన్నే చెప్పినవు, మళ్ళా చెప్పినావు ఆడలేక గాజులు వేసుకున్నా చెప్తారు. ఏం మాట్లాడాలి? మీరు ఏం మాట్లాడాలి? మీరు నాకు అర్థమైతలేదు. మీరు ఏ మాటలు మాట్లాడుతున్నావు? జాతికి చెప్పిన ఏ మాటలు అరే ఏ మాటలు మాట్లాడుతున్నావు? నా జాతి కూడా నాకున్నది, విన్నావా? నా జాతి మరే ఇంటింటికి పోయి మళ్ళా జోషి గారు, పృథ్వీరాజ్ గారు వేరే చర్చ అయిపోతుంది. ఒక్క నిమిషం, జోషి గారు, పృథ్వీరాజ్ గారు వేరే వాళ్ళకి అవకాశం ఆయన ఏమనుకున్నా ఏం చేసినా మేము తెలంగాణ కుల వృత్తుల పక్షాన ఉంటాము, ఇక్కడ నష్టపోయేటోళ్ళ పక్షాన ఉంటాము, మా కొమటోళ్ళు ఇక్కడ నష్టపోతున్నటువంటి వాళ్ళ పక్షాన ఉంటాం, ఈ ప్రజల పక్షాన ఉంటాం, ఈ ప్రాంత వాయిస్ మేము వినిపిస్తాం. సంతోషమే, ఇట్లా మాట్లాడేటోళ్ళు తెలంగాణలో పుట్టి పెరిగినామన్నా మేము కూడా బరాబర్ ఈడే ఉంటాం. నువ్వు అన్నావు 3 పెట్టుకుంటున్నా లెక్కలే చెప్తున్నావు, నువ్వు రాసి ఉంటదా అని.
అక్కడ తిడితే కూడా నువ్వు తిట్టినా కూడా నువ్వు ఒప్పుకుంటలేవు. ఆ సార్లు చెప్తుంటే కూడా నువ్వు ఒప్పుకుంటలేవు. మరి మీ మనస్తత్వం అంటే జోషి గారు, పృథ్వీరాజ్ గారు, ఒక్క జోషి గారు మరి ఆప్ నువ్వు ఇట్లా మొత్తం మీ పృథ్వీరాజ్ గారు, జోషి గారు, ఒక్క నిమిషం. ఇంత జోషి పడుతున్నావు నాకు అర్థమైతే లేదు. Yes, yes. ఒక్క నిమిషం మీ ఇద్దరు మాట్లాడితే ఎవరు అర్థం కాదు. జోషి గారు, ఒక్క నిమిషం. ప్రసాద్ గారు, ఒక్క నిమిషం. అమర ప్రసాద్ గారు, ఒక్క నిమిషం. చాలాసేపు అమర ప్రసాద్ గారు, దేవిక గారు, అమర ప్రసాద్ గారు, ఒక్క నిమిషం. అమర ప్రసాద్ గారు, ఒక్క నిమిషం. పృథ్వీరాజ్ గారు, కూల్ బెదిరియదలుచుకున్నావా? తెలంగాణ సమాజాన్ని బెదిరియదలుచుకున్నావా? మాట్లాడితే పంచాయతీ అవుతున్నది. కూల్ పృథ్వీరాజ్ గారు, జోషి గారు, కూల్. ఏం అధ్యక్షులు మీరు? నాకు అర్థమైతలేదు మీ సమాజానికి. కూల్. ఇది చూసే హింస చేస్తున్నారంటే అందరు కేసీఆర్ ఇద్దరిని మ్యూట్ చేయండి, ఎందుకంటే చాలాసార్లు మ్యూట్ చేయాల్సి వస్తుంది చర్చలో. కేసీఆర్ ఒకసారి ఇద్దరిని మ్యూట్ చేయండి. ఒక్క నిమిషం. ఇది ఏందో భరత్ భాయ్, ఒక్క నిమిషం. అమర ప్రసాద్ గారు చెప్పండి. ఎస్, డైరెక్ట్ గా చెప్పండి. మళ్ళీ ఇప్పుడు ఇప్పుడు నేను కొన్ని మాటలు మాట్లాడతా, మీరు ఆ మాటలు మాట్లాడొద్దని మీరు అనొద్దు. అట్లా మీరు మళ్ళీ చర్చలో గొడవలు చేసే విధంగా సమస్య పరిష్కారం కోసం వచ్చాం మనం ఇక్కడ. చెప్పండి. అవును, జిగ్నేష్ గారు కూడా కొద్దిగా కంట్రోల్ గా మాట్లాడితే బాగుంటది. ఎందుకంటే ఇష్యూ కొద్దిగా ప్రాబ్లం ఉంది కాబట్టి కొద్దిగా కంట్రోల్ గా మాట్లాడితే బాగుంటది. ఎందుకంటే ఇష్యూ మన సమస్యను సాల్వ్ చేసుకోవాలి మనం. ఇప్పుడు ఇక్కడ నేను చెప్తున్న ఒకటే పాయింట్ ఏంటంటే సార్, నేను భరత్ గారు, సరే పృథ్వీ గారు నిన్న ఏదో రౌండ్ టేబుల్ సమావేశం పెట్టిరు, దానికి ఆయన మంచి ఉద్దేశమే ఉండిండొచ్చు అని చెప్పి మురళి గారు కూడా అన్నారు. సరే, మంచి ఉద్దేశమే ఉంది అని కొంచెం అనుకుందాం. ఇప్పుడు నా ప్రశ్న ఏంటంటే, మరి ఆ రౌండ్ టేబుల్ సమావేశంలో కోమటోలు బీసీలు మాట్లాడిరు, ఓకే, వాళ్ళు బాధితులు అని చెప్పి తీసుకొచ్చారు, ఓకే. కానీ వాళ్ళు కాకుండా మిగతా అక్కడ ఉన్న వాళ్ళందరూ కూడా, నిర్వాహకులందరూ కూడా ఎందుకు అంబేద్కరిస్టులు ఉన్నారు? ఎందుకు హిందూ వ్యతిరేక శక్తులు అక్కడ ఎందుకు ఉన్నాయి? ఎందుకు హిందూ సమాజం నుంచి ఎవరిని పిలవలేదు? నేను అనేది అంబేద్కరిస్టులు హిందూ వ్యతిరేకలు ఎట్లా అంటారు? కరెక్ట్ కాదు కదా. నేను చెప్తా వినండి సార్, నేను చెప్తా వినండి. అక్కడ ఉన్న బీసీకే పార్టీ అధ్యక్షుడు జిలకర శ్రీనివాస్ ఆయన కావచ్చు, ఆయన హిందూ వ్యతిరేక. ఆయన స్పష్టంగా చెప్తున్నాడు, ఈ మీటింగ్ పెట్టింది పృథ్వీరాజ్ తో మాట్లాడి మేమే పెట్టినాము అంటుండే ఆయన. ఆ వీడియో కరెక్ట్ ఆ మీటింగ్ లో ఉంది, చూడండి. సరే, ఇప్పుడు రౌండ్ టేబుల్ పెట్టినప్పుడు రకరకాల వ్యక్తులు రకరకాల ఒపీనియన్ చెప్తారు, అందరూ చెప్తారు. రౌండ్ టేబుల్ మీటింగ్ పెట్టే హక్కు అందరికీ ఉంది. రేపు మార్వాడీలో కూడా పెట్టే హక్కు ఉంది. మార్వాడీలో కూడా రౌండ్ టేబుల్ వాళ్ళకి సపోర్ట్ గా పెట్టచ్చు. జనాలకు తెలిసేది మనం చేయాలి ఇంపార్టెంట్ కదా. మీరు అడ్డుపడకండి ప్లీజ్, దయచేసి. ఇప్పుడు అక్కడ అడుగుతున్నది ఏంటంటే, ఆయన ఉద్దేశం మంచిదే అయితే ఎందుకు అక్కడ మొత్తం హిందూ వ్యతిరేక శక్తులు మాత్రమే ఉన్నాయి అక్కడ? ఆ హిందూ వ్యతిరేక శక్తులే బీజేపీ మాట్లాడారని చెప్పి చెప్తున్నాము. ఎన్నిసార్లు మాట్లాడేది డిఫరెంట్ ప్లాట్ఫామ్స్ కి వెళ్ళి పిలిచినాం మేము. పృథ్వీ గారు నేను చెప్పేది మంచిగా వినండి. అక్కడ మీరు అట్లా కాదు, అంబేద్కర్ రైట్స్ అంటే దేశద్రోహులు ఏం మాట్లాడుతున్నారు? రౌండ్ టేబుల్ గురించి చర్చ అవుతుంది. రౌండ్ టేబుల్ సమావేశం గురించి చర్చ అవుతుంది. సొల్యూషన్ ఒక్క నిమిషం ప్లీజ్. రౌండ్ టేబుల్ గురించి చర్చ అవుతుంది. రౌండ్ టేబుల్ గురించి చెప్పండి. అమర ప్రసాద్ గారు, రౌండ్ టేబుల్ గురించి చర్చ అవుతుంది. ఒక్క నిమిషం. ఎస్, దేవిక గారు. ఎస్, మేము కలిసే చేసినాం. దేవిక గారు, రౌండ్ టేబుల్ మీటింగ్ ఎవరైనా పెట్టుకోవచ్చు, ఎవరైనా పెడతారు, అందరం కలిసే చేసినాం. వర్తకులు ఉన్నారు, ప్లీజ్ మ్యూట్ అమర ప్రసాద్ అండ్ అమర ప్రసాద్ గారు, పృథ్వీరాజ్ గారు మ్యూట్. చర్చ జరుగుతున్నది. ఒక్క నిమిషం, వేరే చర్చ డైవర్ట్ అవుతుంది. సీరియస్ గా మురళీ సార్ కూడా నేను 4-5 రోజులుగా మాట్లాడుకుంటున్నాం. నిజంగా సమస్య పరిష్కారమే అందరం కోరుకుంటున్నాం, కానీ ఒక వర్గం కావాలని రెచ్చగొడుతుంది. నేను మళ్ళీ అదే మాట చెప్పదలుచుకున్నా. ఒక సాకుతో, మొన్నటి ఇన్సిడెంట్ సాకుతో వీళ్ళు మళ్ళీ ఏదో చేయబోతున్నారు తెలంగాణలో, దేశంలో. ఈ టూల్ కిట్ అంటారా, ఇంకేదంటారా, ఆ కుట్రైతే జరుగుతుంది. నేను ఈ ఛానల్ నుంచి, మన ఛానల్ నుంచి చెప్పేది, వీళ్ళందరూ అంటే ఒక సెంటిమెంట్ రెచ్చగొట్టడం అలవాటు ఒక బ్యాచ్ కు. ఆ బ్యాచ్ మళ్ళీ యాక్టివ్ అవుతోంది. దయచేసి ప్రజలు అప్రమత్తంగా ఉండాలి, దొంగల మాటలు నమ్మొద్దు. అది మాత్రమే నేను చెప్పదలుచుకున్నా. నిజంగా చారి గారి ఆవేదన అర్థం చేసుకోగలిగింది. అయితే అది ఇప్పటిది కాదు, కుల వృత్తులు నిజంగా నష్టం జరుగుతుంది. ఇవాళ కాదు భరత్ గారు, 5-6 రోజుల నుంచి మురళీ సారు మేము కొంతమంది రోజు ఇదే రోజు గంటలు మాట్లాడుకుంటున్నాం.
ఏంటి అసలు సమస్య ఏంటి, ఎట్లా పరిష్కారం అవుతుంది, ఎవరి దృష్టికి తీసుకెళ్ళాలి, ఏం మాట్లాడాలని. కానీ మేమే పెద్ద తోపులము, మా వల్ల మాత్రమే అంటే సమస్యలు సృష్టించేది వీళ్ళే, పరిష్కారం అంటూ దొంగ నాటకాలు ఆడి ప్రజల మధ్య చిచ్చు పెట్టేది వీళ్ళే. వాళ్ళు ఇప్పుడు మరింత యాక్టివ్ అవుతున్నారు, అందరూ అలర్ట్గా ఉంటారు. అది మాత్రం నేను చెప్పదలుచుకున్నాను. ఓకే, థ్యాంక్ యూ దోషి గారు, పృథ్వీరాజ్ గారు, దేవిక గారు, అమర ప్రసాద్ గారు, మురళీ మనోహర్ గారు, చారి గారు. సో మొత్తానికి ఒక విషయం అయితే క్లారిటీ, ఎవరైతే ఈ